గతంలో ఈ MMTS ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఫండ్ ఏదైతే జాయింట్ ఫండ్ ఇవ్వలేదని చెప్పి పెండింగ్ పెట్టిందో ఆ ప్రాజెక్ట్ ని పార్లమెంట్ సమావేశాలలో మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలలో మనం లేవనెత్తడం, దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పందిస్తూ మొత్తం 420 కోట్లు మేమే భరిస్తామని చెప్పి ముందుకు రావడం అనేది పెద్ద విజయం మనకు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ప్రజల కోసం మంచి చేయాలనుకుంటుంది. మనం కూడా భువనగిరి నుంచి ఎవరైతే ప్రజలు ఈరోజు 1-2 రైళ్లు పొద్దున కాకతీయ ఎక్స్ప్రెస్ ఒకటి, పుష్పుల్ ఒకటి, 2 వల్లనే మనము హైదరాబాద్ చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. సరైన సమయాలలో కంటిన్యూగా అప్ అండ్ డౌన్ పోవడానికి సౌకర్యాలు లేక విద్యార్థులకు అలాగే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే ఉచిత బస్సు ఉండడం వల్ల బస్సులో కూడా కొంతమంది పిల్లలకు, మగ పిల్లలకు కానీ ఎవరైనా ఉద్యోగాలు చేసుకోవాల్సిన పురుషులకు కానీ ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అనేది మనకు మల్టీ లెవెల్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల భువనగిరి ప్రాంతం వెనుకబడ్డ పరిస్థితి వాస్తవం. ఈరోజు రాయగిరి వరకు, గట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఏదైతే ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ MMTS తోటి మనకు 4 నుంచి 5 సార్లు ఈ ట్రైన్ అప్ అండ్ డౌన్ చేసే ప్రయత్నం ఉంటుంది. మనం ఎంత బాగా యూటిలిటీ తీసుకుంటే దాని మీద కూడా చర్చ చేసుకొని ముందు మన ప్రాంతంలో ఇంటికాడనే ఉండి తల్లిదండ్రుల చెంతనే ఊర్లోనే ఉండి హైదరాబాద్ పోయి ఉద్యోగం చేసుకొని సాయంత్రం కల్లా హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంటికి రావడానికి ప్రయత్నం చేయడానికే మేమందరం కూడా వాళ్ళు మీకోసం ప్రయత్నం చేసి తీసుకొచ్చినటువంటి MMTS ఇది. దానికి కూడా ఇప్పుడు నేను, మా ఎమ్మెల్యే గారు, మా నాయకులందరం కూడా పర్యవేక్షణ చేయడానికి పోతున్నాం. ఒక 10 సంవత్సరాల పాలన, నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో ఆ కుటుంబం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 5 కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా జలగలాగా దోసుకున్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడినటువంటి కవిత గారు, ఆమె కూడా క్రియాశీలకంగా ఎమ్మెల్సీగా ఉండి కుటుంబ సభ్యురాలుగా ఉండి ఈరోజు బయటికి వచ్చి ఇందాక ప్రెస్ మీట్లో ఒక సూటి ప్రశ్న అడిగింది. బంగారం హరీష్ రావు ఇంట్లో, బంగారం సంతోష్ రావు ఇంట్లో ఉంటే నాయన తెలంగాణ బంగారం తెలంగాణ అయినట్ట అని అడిగింది. ఈ ఒక్క ప్రశ్న చాలు. బంగారు తెలంగాణ దిశగా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఎవరింట్లో బంగారం పడ్డది, ఎవరింట్లో బూడిద పడ్డది? 10 ఏళ్ళు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిగట్టి దగ్గర కట్టాలంటే ఆడ కడితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అని ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిగట్టి ప్రాజెక్టుని, ప్రాణహితను చేవెళ్ళను తొలగించి కాళేశ్వరం ప్రాజెక్టు చేసి సొంత బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణకు కావాలన్న దురుద్దేశం ఒకటి. చరిత్రలో కాంగ్రెస్ ని ఉండనీయకుండా చేయాలని 2వ ఆలోచన. 3వది మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో 1,00,000 పైచిలకు 35,000 కడదామనుకున్న ప్రాజెక్ట్ 1,10,000 కోట్లకు దాన్ని పెంచి దోసుకొని ఆఖరికి కూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చిందని అలా కవిత గారు ఎండార్స్ చేసి. కానీ కవిత గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాను. అమ్మ తల్లి, నువ్వు ఆ దొంగల ముఠా సభ్యురాల నుంచి బయటకు వచ్చి ఇలా దొంగల ముఠా గురించి వాంగ్మూలం వేయడం తెలంగాణ ప్రజలు హర్షిస్తుంది. తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నావు, తప్పులో నువ్వు కూడా భాగస్వామి అనేది అందరికి తెలుసు. ఇవాళ నువ్వు భాగస్వామ్యంలో కానీ నీకున్న పరిస్థితులతోటి దేనికోసం బయటకు వచ్చినప్పుడు రాజకీయాలను పక్కకు పట్టి క్లారిటీతో మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు బయటకు వస్తే నువ్వు చెప్పాల్సింది కాంగ్రెస్ ని పక్కన పెట్టు, రాజకీయాలను పక్కన పెట్టు. మీ 10 సంవత్సరాల పాలనలా మీరు ఎట్లా తెలంగాణను దోచుకున్నారు, తెలంగాణ ప్రజల ముందు నువ్వు వాంగ్మూలవి. ఫస్ట్ తెలంగాణ ప్రజలకు ఇవ్వండి. మాకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, ఏ పార్టీకి అవసరం లేదు, ఏ రాజకీయ నాయకుడికి అవసరం లేదు. నీ కథ నీ కుటుంబాన్ని ఈరోజు నమ్మి ఉద్యమం సమయంలో మీరు చెప్పిన చొల్లు కబుర్లు ఇవి మిమ్మల్ని అధికారంలో చేస్తే 10 ఏళ్లలో మీరు దోసుకపోయిన విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది నీ మీద. అప్పుడు నీకు రాజకీయ మనగడ ఉంటుంది. నువ్వు సొంత పార్టీ పెడతావా, ఉద్యమకారాలు జాగృతి చేస్తావా తెలంగాణను, 2వసారి అది నీ ఇష్టం. కానీ గత 10 సంవత్సరాలు జరిగినటువంటి ప్రతి విషయాన్ని నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ మేము సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నాం గతంలో జరిగినటువంటి కాళేశ్వరం అంశం మీద. మీరు డెఫినెట్ గా సిబిఐ దగ్గరికి వెళ్ళి సిబిఐకి కూడా
స్టేట్మెంట్ ఇచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు మిత్రభేదమా శత్రుభేదమా మీ వ్యవస్థతోటి మీరు తేల్చుకోవాలి. మిత్రభేదం అయితే కేవలం ఆస్తి పంపకాలు, కేవలం మీకు రావాల్సిన వాటా, మీకు ఇష్టలేని ఇంపార్టెన్స్ అయితే ఈ తెలంగాణ సమాజానికి మీ యొక్క ఈ ప్రెస్ స్టేట్మెంట్లు, మీ యొక్క రాజకీయ ప్రస్థానం అవసరమే లేదు. మీకు వాస్తవంగా తెలంగాణలో తప్పు జరిగింది, తప్పు మా వల్లనే జరిగింది, సరే నీ పాత్ర ఉందో లేదో అది తర్వాత సంగతి. కానీ మీ నాన్న, నేను, మా నాయన, మా అన్న, మేము ముగ్గురం చాలా మంచోళ్ళం, వాళ్ళిద్దరే చెడ్డోళ్ళు అని చెప్పే ప్రయత్నం చెయ్యం. ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయన చేతిలో పెట్టింది తెలంగాణ ప్రజలు. జాతిపిత అని నువ్వు చెప్పుకుంటున్నావు మీ నాయనను. మీ నాయన జాతిపిత అయితే జరుగుతున్నటువంటి దోపిడీ హరీష్ రావు చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రిగా లేదా ఫైనాన్స్ మినిస్టర్ గా దోపిడీ చేస్తున్నా ఆపాల్సిన ప్రయత్నం చేసేది ఉండే. సంతోష్ రావుని తీసుకొచ్చి రాజ్యసభ చేస్తే ఇవాళ ఎన్నో కాంట్రాక్టులు, ఎన్నో విల్లాలు, ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఎందుకు చూస్తూ ఊకున్నావు ఆ సమయంలో? దొంగతనం జరుగుతుంటే దొంగతనాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆ రోజే కనుక ఉద్యమ నాయకురాలిగా జాగృతిగా పెట్టి, ఒక జాగృతి అంటే ఏంది? జనాలను ఉత్తేజపరచడము, జాగృతి మేల్కొల్పడం అనేది జాగృతి. మరి దొంగతనం నీ ఇంట్లో జరుగుతుంటే, దొంగలు దోచుకుంటుంటే రాష్ట్రాన్ని నువ్వు ఉద్యమ సమయం నుంచి కష్టపడి తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన నీకుంటే ఆ రోజే ఎందుకు ఒక విజిల్ బ్లోయర్ గా నువ్వు అయ్యాలని రోడ్డు ఎందుకు ఎక్కలేదు? దొంగతనం జరిగింది, దోపిడీ అయిపోయింది. రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు వచ్చి ఈ స్టేట్మెంట్లు నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఇస్తే నడవదు. ఇప్పటికీ మీకు ఒకటే చెప్తున్నా, బీసీ క్రాస్ సెన్సస్ గురించి నువ్వు ఉద్యమం చేస్తుంటే నా మీద కుట్రలు చేస్తున్నారని ఇందాక స్టేట్మెంట్ ఇచ్చావు. బరాబర్ నేను ఇప్పుడే చెప్తున్నా, నీకు నిజంగానే బీసీ బిడ్డల మీద చిత్తశుద్ధి, నీకు బీసీ బిడ్డల మీద ఉంటే నువ్వు జంతర్ మంతర్కి వచ్చేదాన్ని. నువ్వు జంతర్ మంతర్కి రాకుండా నువ్వు ఈరోజు నీ స్వయం లాభాల కోసం బీసీ బిడ్డల్ని కూడా నువ్వు లాగడానికి ప్రయత్నం చేయకు. ఏదున్నాను తెలంగాణ ప్రజలకు, అందరికీ, అన్ని మతాలకు, అన్ని కులాలకు ఈరోజు నువ్వు జవాబు ప్రశ్న, రెండు ప్రశ్న మీ ఇంట్లో అడుగుతావా, జవాబు ప్రజలకు చెప్తావా తెలుసుకొని ముందుకు రావాలని కవిత గారికి చెప్తున్నా తప్ప రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని గుంజి హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకటే ఫ్లైట్లో తిరిగిరు. హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటూ పాల వ్యాపారం చేస్తుందని చెప్పి హరీష్ రావుని ఒకరోజు అని రెండో రోజు బంద్ చేసి అన్ని తెలంగాణ ప్రజలకు తెలిసిన అంశాలే. మొన్న అసెంబ్లీ చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఏందో. రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఫైనాన్స్ మంత్రిగా ఉన్నంత కూడా ఈ ఎంక్వైరీ చేసింది ఎవరి మీద? హరీష్ రావునే కాపాడాలనుకుంటే ఎంక్వైరీ ఎందుకు వేయాలి? కమిటీ ఎందుకు వేయాలి? ఘోష్ కమిటీ. ఒక ఇండిపెండెంట్ జడ్జిని తీసుకొచ్చి ఒక కమిటీ వేసి ఈరోజు తెలంగాణ ప్రజల ముందు 600 పేపర్లను తెలంగాణ ప్రజల ముందు పెట్టిరు. ఏం జరిగిందో మొట్టమొదటి నుంచి చివరి దాకా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో. అంటే మాకు చిత్తశుద్ధి లేకుండా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఉంటే అవసరమైంది మాకు. స్కామ్ జరిగిందని చెప్పి స్కామ్కి ఎప్పుడో ఒకసారి సిబిఐకి ముందే ఇద్దాము. ఇలా బండి సంజయ్ గారు అంటున్నారు, మేము ముందు నుంచి చెప్పినాం సిబిఐకి ఇవ్వమని. సుమోటోగా వచ్చి మీరు గొర్రెల పంపకం మీద కేసు అయితే ఎటువైంది కేసు? ఈడీ మేము ఏదే, మీరే వచ్చి ఈడీ వచ్చి ఇక్కడ గొర్రెల పంపకంలో ఏదైతే స్కామ్ జరిగిందని చెప్పి ఈడీ వచ్చింది. ఇప్పటి మటుకు దాని పురోగతి ఏందో తెలియదు. గతంలో ఈడీ వచ్చి సబర్వాల్, నకుల్ సబర్వాల్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు డ్రగ్స్ కేసు మీద ఎంక్వైరీ చేసిరు. ఎటుపోయింది ఆ కేసు? ఇప్పటికైనా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మేము సిబిఐకి ఇచ్చినాం. మీరు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి అంటారు కదా, మేము సిబిఐకి ఇచ్చే ముందు ఆధారాలతోటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఆధారాలతోటి మీకు ఇచ్చినాం. ఇప్పుడు ప్రూవ్ చేయండి తెలంగాణ ప్రజలకు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, తెలంగాణ ప్రజలను మీరు కాపాడాలన్న పట్టుదల ఉంది. ఎందుకంటే బండి సంజయ్ గారు మీరు పిసిసి, మీరు బీజేపీ అధ్యక్షులుగా ఉండే గతంలో, కిషన్ రెడ్డి గారు గతంలో మంత్రిగానే ఉండే. ఈ దోపిడీ జరిగిన సమయంలో మీరు అధికారంలో ఉండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో దోపిడీ ఆపలే ఆ రోజు. ఇప్పుడు దోపిడీ అయినాక మాకు సిబిఐకి ఇవ్వండి మేము తేలుతామంటారు. నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ, భక్తి, ప్రజల మీద మమకారం ఉండుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ని ఆ రోజు అలర్ట్ చేసి ఇక్కడ దోపిడీని 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు కాకుండా కాపాడే ప్రయత్నం చేసే అటువంటి పరిస్థితి ఆ రోజు మీకు బీజేపీ నాయకులుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే. కానీ మీరు చేయలే. నిమ్మకు నీరెత్తినెత్తుడు, మాకేం సంబంధం, దోసుకొని తెలంగాణ ప్రజలే కదా ఆగమవుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి తెలంగాణ ప్రజల ముందు 600 పేజీల రిపోర్టు పెట్టిండు. సిబిఐకి ఇస్తున్నాం.
ఇప్పుడు మీ యొక్క పారదర్శకం తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు గారికి మన ఈ బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ రానున్న రోజులలో ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రం మంచిగా ఉండాలని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు యూపీఏ ఉన్నప్పుడు మనం తెలంగాణ ఇచ్చినాం. ఆ రోజు యూపీఏలో సోనియా గాంధీ గారు ఇయ్యను అనుకుంటే ఇచ్చేదా? ఈ రోజు కుటుంబ సభ్యులందరితో పోయి వీళ్ళు పార్టీని విలీనం చేయాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? ఈ రోజు వాళ్ళకి అవకాశం వస్తే ఏం చేసారు? తెలంగాణను దోచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయ కుట్రలు చేసుకుంటూ ప్రజల్ని తప్పుదో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ రోజు మేము మా ఎమ్మెల్యే గారు మేమందరం కలిసింది కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టింది కూడా వాళ్ళను నిందలు వేయడానికి కాదు. మేము ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మహిళా శక్తి మహిళలను స్వశక్తులుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబెట్టే కార్యక్రమంలో కూర్చొని ఈ దరిద్ర మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని తెలియదు.